ఊర్లలో చదువుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ ఇంగ్లీష్ ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఆ కమ్యూనికేషన్ స్కిల్ రాక కాదు, వాడక. సో సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి అసలు? ఇప్పుడు యాక్చువల్గా ఒకప్పుడు అంటే సాఫ్ట్ స్కిల్స్ అంటే చాలా కొంతమందికే తెలుసు. ఇప్పుడు ఏంటంటే ఇది లైఫ్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్స్ని ఇంకొక పేరు లైఫ్. ఈ లైఫ్ స్కిల్స్ భాగంగా అంటే టెక్నికల్ క్వశ్చన్ అడిగారు, వాళ్ళ సబ్జెక్ట్లో ఉన్న క్వశ్చన్ అడిగారు, అది వాళ్ళకి తెలీదు. సో తెలీదు అని చెప్పడం బెటరా? లైక్ యాక్చువల్గా మీకు తెలిసింది మీరు కాన్ఫిడెంట్గా చెప్పేయండి. సపోజ్ యూ ఆర్ డౌట్ఫుల్, మీకు ఒక డౌట్ఫుల్గా ఉన్నారనుకోండి 50% మీరు ఏదన్నా అండ్ ఏ ఇంటర్వ్యూకైనా ఎక్కడ మాట్లాడాలన్నా, స్టేజ్ మీద మాట్లాడాలన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం. సాఫ్ట్ స్కిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. దాన్ని ఎలా మనం ప్రాక్టీస్ చేయాలి? ఇప్పుడంటే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ చూసే కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ అనేది బ్యారియర్ కాదు. బట్ ఇంకా కొంతమంది లైక్ ఊర్లలో చదువుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ ఇంగ్లీష్ ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు? సో నేను గత 20 yearsగా చాలా మందికి రూరల్ ఏరియాస్ నుంచి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి, లేదంటే కొంతమంది ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళకి కూడా ఆ స్టక్ అవుతూ ఉంటారు. డెఫినెట్లీ, బికాజ్ అంత ఫ్లూయెంట్ గా మాట్లాడడం రాదు. మెయిన్ ఫ్లూయెన్సీనే ఎక్కువ ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. ఎన్వైరన్మెంట్ చిన్నప్పటి నుంచి మాట్లాడలేదు అనుకోండి, అది రాదు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఆ కమ్యూనికేషన్ స్కిల్ రాక కాదు, వాడక. ట్రూ, వెరీ ట్రూ. ఎస్, లాంగ్వేజ్ అన్నా అంతే. నేను ఎప్పుడు ఇదే నేను చెప్తా ఉంటాను. అర్థమవుతూ ఉంటది ఎదుటి వాళ్ళు మాట్లాడేది, మనం అవి వర్డ్స్ ఫ్రేజెస్ లో సెంటెన్స్ చేయడమే కష్టంగా ఉంటుంది. బికాజ్ విల్ నాట్ యూజ్ ఇట్. సో మనకి ఏదైనా సరే దాని మీద మనకి హ్యాబిట్ ఫార్మేషన్ అయ్యింది అనుకోండి, సో అప్పుడు మనకి అది ఏమవుతుందంటే ఆ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ వస్తుంది. సో ట్రైనింగ్ అదే హెల్ప్ఫుల్ చేస్తుంది మనకి. ఏ ట్రైనింగ్ అన్నా మనం కొంతకాలం చేస్తాం కాబట్టి, సో అప్పుడు మనకి ఆ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ వస్తుంది. సో ఎంత పీరియడ్ ఆఫ్ టైంలో మనము, అంటే ఒక పర్సన్ ఎంత పీరియడ్ ఆఫ్ టైంలో ఇంగ్లీష్ అనేది ఫ్లూయెంట్గా మాట్లాడగలడు? ఎస్, మనకి దీనికి ఏమంటారంటే 21/90 ప్రిన్సిపల్ ఉంది. ఏదన్నా 21 days చేసామనుకోండి హ్యాబిట్లోకి వస్తాం. 90 days చేసామనుకోండి ఇంకా లైఫ్ టైం హ్యాబిట్ అవుతుంది అంటారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కొంచెం చిన్నప్పటి నుంచి ఆ ప్రాసెస్లో లేని వాళ్ళు, ఇప్పుడు కంపెనీస్లో ఉండి కొంచెం కమ్యూనికేషన్లో ఇబ్బంది పడేవాళ్ళు, లేకపోతే కాలేజెస్లో కానివ్వండి, ఇప్పటి నుంచి ట్రై చేస్తే 21 days కంటిన్యూస్గా చేస్తే హ్యాబిట్ వస్తుంది. అక్కడి నుంచి ఒక 3 months మీరు కంటిన్యూ చేస్తే ఆ లైఫ్ టైం హ్యాబిట్ అవుతుంది అనే విషయాన్ని మైండ్లో ఫిక్స్ అవ్వాలి. అటువంటి మైండ్ సెట్తో వర్క్ చేస్తే ఈజీ అవుతుంది. సో మీ అంతటా మీరు చేయగలిగితే ఓకే, ఎవరైనా సరే. లేదంటే ఒక ప్రొఫెషనల్ కోచ్ గైడెన్స్ తీసుకుంటే కూడా ఆ ట్రైనింగ్ హెల్ప్ఫుల్ అవుతుంది చాలా. సో సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి అసలు? ఎస్, ఇప్పుడు యాక్చువల్గా ఒకప్పుడు అంటే సాఫ్ట్ స్కిల్స్ అంటే చాలా కొంతమందికే తెలుసు. ఇప్పుడు ఏంటంటే ఇది లైఫ్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్స్ని ఇంకొక పేరు లైఫ్ స్కిల్స్. ఈ లైఫ్ స్కిల్స్ భాగంగా కమ్యూనికేషన్ స్కిల్ చాలా ఇంపార్టెంట్. సో ఈ లైఫ్ స్కిల్స్ లో భాగమే కమ్యూనికేషన్ స్కిల్. సో వెరీ ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్. సో ఈ కమ్యూనికేషన్ స్కిల్ ఎలా ఉండాలనే దాని మీద ఇప్పుడు చాలా ట్రైనింగ్స్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్ తీసుకుందాం, ఒక టీంలో ఉంటాం, రైట్? సో మీకు చాలా ఐడియాస్ ఉన్నాయి కానీ మీరు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. సో యు ఆర్ లెఫ్ట్ బిహైండ్. సో వేరే వాళ్ళు ఒకవేళ పాయింట్ చెప్పింది మీకు ఇంకా వాళ్ళకంటే బెటర్ ఐడియా ఉంది. సో మీరు మళ్ళీ కన్విన్సింగ్ స్కిల్ చేయాల్సి వస్తుంది ఇన్ అ వెరీ పీస్ఫుల్ మేనర్, ఇన్ అ వెరీ ఎఫెక్టివ్ మేనర్. కమ్యూనికేషన్ స్కిల్ కాకుండా దిస్ కన్విన్సింగ్ స్కిల్ అనేది డెసిషన్ మేకింగ్, పాజిటివ్ యాటిట్యూడ్, okay, our time management, and how we try to impress people, public speaking skills, okay, how we can convey more content in less time, okay, and how can we try to socialize with people. ఇవన్నీ కూడా మనకి సాఫ్ట్ స్కిల్స్ లోకి వస్తాయి అన్నమాట. ఈవెన్ ఓవరాల్ అవర్ బాడీ లాంగ్వేజ్ ఆల్సో. సో ఇంటర్వ్యూలో ఒబీడియంట్ గా ఉండాలా, కాన్ఫిడెంట్ గా ఉండాలా? దానికి కొంచెం ఒక చిన్న లైన్ మాత్రమే ఉంటుంది, యాటిట్యూడ్ అయిపోతుంది. సో దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. సో దిస్ ఇస్ వెరీ ట్రికీ, లైక్ బికాస్ మనం మరీ ఒబీడియంట్ గా ఉంటే లో కాన్ఫిడెన్స్ కింద అనిపిస్తుంది. అలా అని ఎక్కువ మనం కాన్ఫిడెంట్ గా ఉంటే కూడా అగ్రెసివ్ గా అనిపించవచ్చు. సో దీనికి ఏంటంటే మీరు ఒబీడియన్స్ కి కాన్ఫిడెన్స్ కి ఒకవేళ మీరు అడిగితే నేనేమంటానంటే మనము మైండ్ సెట్లో ఎప్పుడూ కూడా ఒబీడియన్స్ ఉండాలి,
కానీ బయటకి ఎక్స్ప్రెషన్ మటుకి కాన్ఫిడెంట్గా నేను ఎక్స్ప్రెస్ చేయాలనేది ఫిక్స్ అవ్వాలి. సో మన బాడీ లాంగ్వేజ్ లో ఒబీడియన్స్ ఉంటుంది కాబట్టి బాడీ లాంగ్వేజ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది అంతేనా? అంటే ఇక్కడ మీరు ఏమనుకోవాలంటే నేను ఒబీడియంట్గా నేను రెస్పాండ్ అవుతాను, కానీ రెస్పాండ్ అయ్యేది ఏదన్నా సరే నేను చెప్పేదంతా కూడా కాన్ఫిడెంట్గా చెప్తాను అనేది మనం ఫిక్స్ అవ్వాలి. అప్పుడు ఆ రెండు కూడా మన వాయిస్ లో రిఫ్లెక్ట్ చేస్తాం. సో పాజిటివ్ యాటిట్యూడ్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఎస్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సే బట్ డిఫికల్ట్ టు ఇంప్లిమెంట్. డెఫినెట్లీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటి అనేది మనకి తెలుసుకోవాలి, రైట్? ఒక్కొక్కసారి నెగిటివ్గా ఉండటం వల్ల నేను పాజిటివ్గా ఉండలేకపోతున్నాను అర్థం కాదు, ఉండవలసి వస్తే ఉండాలి కూడా, రైట్? నెగిటివ్ అంటే ఏంటి? ఒకరికి నో చెప్పడం వల్ల నేను నెగిటివ్ అవ్వను. ఫైనల్గా ఏంటంటే ఫర్ ద గుడ్ ఆఫ్ ఆల్, ఏది బెస్టో అది నేను ఆలోచిస్తూ అది అయ్యేటట్టు చేస్తే దట్ ఈస్ పాజిటివ్ యాటిట్యూడ్. నా వర్కే లిమిట్ అవ్వకుండా, అది ఆర్గనైజేషన్ అవ్వచ్చు ఎక్కడైనా సరే, నేను ఏదైతే చేస్తున్నానో అది అందరికీ బెస్ట్ అవ్వాలి, అందరికీ ఉపయోగపడాలి, అందరికీ మంచి చేయాలనేది ఏదైతే ఉంటుందో అది పాజిటివ్ యాటిట్యూడ్. ఈ ప్రాసెస్ లో కొంతమందికి అది నచ్చకపోవచ్చు, అంత మాత్రాన అది నెగిటివ్ అవ్వదు అంటారు. ఆ ఒక్క ఇంటెన్షన్ తో వర్క్ చేస్తే యూ విల్ బి పాజిటివ్. లీడర్షిప్ క్వాలిటీస్ మీకు ఉన్నాయా అని అడుగుతుంటారు. సో దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఎస్, అప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఏదైనా మీరు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఓకే, స్కూల్లో మీరు ఇందాక అన్నట్టు స్టేజ్ లో మాట్లాడడం ఇష్టం అన్నట్టు. ఎస్, ఓకే. అండ్ ఇంకొకటి మనకి ఫర్ ఎగ్జాంపుల్ రిస్క్ టేకింగ్ తీసుకుందాం. ఐఎమ్ రిస్క్ టేకర్ అని అందాం అనుకోండి, అక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. సో ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు నేను రిస్క్ తీసుకుని అది సక్సెస్ఫుల్ అయ్యేటట్టు నేను చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారు అనుకోండి, ఏదన్నా ఒక ఇష్యూ వచ్చింది, ఓకే, ఒక క్లయింట్తో కానీ ఏదన్నా, వాళ్ళు ఎలా ముందుకు వచ్చి అది సాల్వ్ చేస్తారు అనేది వాళ్ళు షోకేస్ చేసుకుంటే అక్కడ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నట్టే. సో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తో వాళ్ళు బ్యాకప్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు, అంటే టెక్నికల్ క్వశ్చన్ అడిగారు, వాళ్ళ సబ్జెక్ట్ లో ఉన్న క్వశ్చన్ అడిగారు, అది వాళ్ళకి తెలీదు. సో తెలీదు అని చెప్పడం బెటరా, లేకపోతే అంటే నెక్స్ట్ రెస్పాన్స్ ఎలా ఉండాలి? ఎస్, యాక్చువల్గా మీకు తెలిసింది మీరు కాన్ఫిడెంట్గా చెప్పేయండి. సపోజ్ యు ఆర్ డౌట్ఫుల్, మీకు ఒక డౌట్ఫుల్గా ఉన్నారనుకోండి 50-50%, మీరు ఏది అనుకుంటున్నారో అది చెప్పేసి ఐ ఫీల్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ దిస్ ఈస్ ద ఆన్సర్, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ ష్యూర్ అని ఒక మాట అనేయచ్చు. యూఆర్ నాట్ ష్యూర్ బట్ యు ఆర్ ట్రైయింగ్. సపోజ్ మీకు అసలు కంప్లీట్గా తెలియదు అనుకోండి, సారీ ఐ హ్యావ్ నో క్లూ ఆన్ దిస్, ఐ హ్యావ్ నో ఐడియా అని చెప్పేసి ఇట్ వోంట్ ఎఫెక్ట్ అన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఎక్స్పీరియన్స్డ్ అనుకోండి, ఏదైనా టెక్నికల్ క్వశ్చన్ అడిగితే ట్రై చేయాలి. సపోజ్ అసలు మీకు దాని మీద నాలెడ్జ్, అసలు మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ లేని క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీరు ట్రై చేస్తే ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఐ హ్యావ్ లీస్ట్ ఐడియా అని చెప్పొచ్చండి. యూ కెన్ బి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్ దట్. బట్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ అండ్ గివ్ మై బెస్ట్ అనేది చెప్పాలి. ఓకే, డెఫినెట్లీ అది యాడ్ చేయాలంటే నెక్స్ట్ కంటిన్యూషన్ ఐఎమ్ ఓకే టు లెర్న్ థింగ్స్ అనేది వాళ్ళకి కన్వే చేయాలన్నమాట. సో చాలా మంది ఏంటంటే కాన్ఫిడెంట్గా ఉండడానికి స్మైల్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇంటర్వ్యూలో ఎలా అంటే మనము స్మైల్ అనేది ఎలాగా సస్టైన్ చేస్తూ వెళ్ళాలి? ఎస్, ఇప్పుడు ఒక సీక్రెట్ చెప్తానండి మీకు. అప్పుడు మనం అందరం కూడా ప్రాక్టీస్ చేస్తాం. మన అందరికీ టెన్షన్ ఉంటుంది ఇంటర్వ్యూస్ అప్పుడు, లేదంటే కొత్త ప్లేసెస్కి వెళ్ళినా, లేదా పబ్లిక్ స్పీకింగ్ చేయాల్సి వచ్చిన, కార్పొరేట్స్ లో ప్రెజెంటేషన్స్కి వెళ్ళి ఇవ్వాల్సి వచ్చిన. సో స్మైల్ ఉండటం వల్ల మనకి ఏమన్నా నర్వస్నెస్ లోపల ఉన్నా ఇక్కడ నుంచి వాయిస్ రావాలి కదా, సో ఇక్కడ అది న్యూట్రల్ చేస్తుంది అన్నమాట. అందుకే ఎయిర్ హోస్టెస్ కి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు టు స్మైల్ కంటిన్యూస్లీ. సో దే గెట్ ట్రైన్డ్, సో అంచేత వాళ్ళకి హ్యాబిట్ అవుతుంది. సో మనం కూడా ఇంటర్వ్యూస్కి వెళ్ళే ముందు లేకపోతే రెగ్యులర్ కూడా ఒక ½ an hour స్మైలింగ్ గా మాట్లాడటం అలవాటు చేసుకుంటే ఒక 10-15 minutes ఇంటర్వ్యూస్ లో కూడా మీరు ఆ స్మైలింగ్ మెయింటైన్ చేయగలుగుతారు. అండ్ దాంతో పాటు మన స్మైల్ మనకున్న పాజిటివ్ పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఈవెన్ సమ్టైమ్స్ వీఆర్ సాడ్, బట్ వెన్ వీ లుక్ ఎట్ స్మైలింగ్ పీపుల్ వీ ఫీల్ సో డిలైటెడ్, రైట్? డెఫినెట్లీ. సో అది కూడా దాన్ని బట్టి కూడా మనం స్మైలింగ్ గా ఉంటే సో వీ గెట్ ఇన్ టు ద attention of many people. Okay. Right. Okay. Thank you so much. Thank you.